Hi guys, welcome to Cricket Chat with Venkatesh. It was Ben Duckett's day in Rajkot on day 2 of the India-England third test match. Yes, పూర్తిగా డామినేట్ చేశాడు. డాషింగ్ నాక్ అది మామూలు ఇన్నింగ్స్ కాదు అది. వా అతను ఆడిన తీరు, ది కౌంటర్ అటాక్ అగేన్స్ట్ అవర్ స్పిన్నర్స్ అంత ఈజీ కాదు. ఇండియా వచ్చి ఇండియన్ పిచ్చెస్ పైన అంటే ఇట్ వాజ్ అ ఫ్లాట్ ట్రాక్ నో డౌట్, కానీ పిచ్ హ్యాస్ సంథింగ్ ఫర్ ద బౌలర్స్ అయినా సరే అంత కౌంటర్ అటాక్ చేయడం అనేది అంత ఈజీ విషయం ఏం కాదు. సో వాజ్ ఎక్స్ట్రాడినరీ. బుమ్రా కాదు, అశ్విన్ కాదు, ఎవరిని కూడా కేర్ చేయలేదు. సో ఇంగ్లాండ్ తమ సెకండ్ ఇన్నింగ్స్లో 35 ఓవర్స్లో 207 రన్స్ కొట్టేశారు. నా చైల్డ్హుడ్ మెమరీ, ఇఫ్ ఇట్ సర్వ్స్ మీ రైట్, ఒకప్పుడు న్యూ బాల్ ఎప్పుడు ఇచ్చేవారంటే 80 ఓవర్స్ ఆర్ 200 రన్స్, అంటే మీ అపోజిషన్ 200 రన్స్ కొట్టిన తర్వాత న్యూ బాల్ తీసుకోవచ్చు మీరు, లేదా 80 ఓవర్స్ తర్వాత తీసుకోవచ్చు. ఈ లెక్కన 35 ఓవర్స్కి మనకి న్యూ బాల్ వస్తుంది, పాత సిస్టమ్ కానీ ఉంటుంది. అంత క్విక్గా ఆల్మోస్ట్ 6 రన్స్ పర్ ఓవర్, రెడిక్యులస్ కదా. 6 రన్స్ పర్ ఓవర్ ఏంటి, అతను సెంచరీ ఏంటి, 130నే అంత స్ట్రైక్ రేట్. మరి T20 లెవెల్లో కాదు, కానీ వన్డేల్లో కూడా చాలా అద్భుతమైన స్థాయిలో ఉన్నట్టుగా అతను ఆడాడు. సో బకెట్ ఫుల్ ఆఫ్ రన్స్, 133 నాట్ అవుట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ డేస్ ప్లే. సో దట్ వాజ్ హిస్ డే. బట్ ఈ డేలో మనకి మరొక విషయం కూడా, హ్యాట్స్ ఆఫ్ టు దట్ ప్రొఫెసర్ అశ్విన్ 500th వికెట్ అతనికి స్టార్టింగ్లోనే వచ్చింది. అంటే ఇండియా బౌలింగ్ స్టార్ట్ చేసిన, ఐ థింక్ యూ హాట్ ఇట్ ఇన్ సెకండ్ ఆర్ థర్డ్ ఓవర్. సో రియలీ గ్రేట్ ఎఫర్ట్ అశ్విన్. సెకండ్ ఫాస్టెస్ట్ అనుకుంటా, మురళీధరన్ తర్వాత సెకండ్ ఫాస్టెస్ట్ టు రీచ్ 500 వికెట్స్. 98 టెస్ట్ మ్యాచెస్లో అతను ఈ ఘనత సాధించాడు. ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్ అశ్విన్ నుంచి. సో ఆ ల్యాండ్ మార్క్ అయిన తర్వాత డెఫినెట్గా అతని బౌలింగ్ కాస్త పదునుగా అనిపించింది, బట్ కుడ్ నాట్ గెట్ ఎనీ. లాస్ట్లో ఒక వికెట్ వచ్చినట్టే అనిపించింది. బెన్ డకెట్ క్లియర్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్టంప్స్ కనిపించాడు లాస్ట్ ఓవర్ ఆఫ్ ది డేలో, కానీ బాల్ జస్ట్ పిచ్ అవుట్ సైడ్ ద లెగ్ స్టంప్, లేకపోతే ప్లమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది వికెట్ కనిపించాడు. కానీ ఇండియాకి రివ్యూ వేస్ట్ అయింది. బట్ బాల్ పిచ్ అవుట్ సైడ్, అశ్విన్ వాజ్ బౌలింగ్ రౌండ్ ద వికెట్, అయినా అక్కడే అది అవుట్ సైడ్ ద లెగ్ స్టంప్ పిచ్చే లోపలికి వచ్చింది. సో బట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ దిస్ టెస్ట్ మ్యాచ్లో ఆల్రెడీ నాకు వస్తుండే మా వాట్సాప్ గ్రూపుల్లో అందరూ ఈ మ్యాచ్ పోయినట్టే, ఓన్లీ 2 రిజల్ట్స్ పాసిబుల్, ఇంగ్లాండ్ విన్ ఆర్ డ్రా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అదేం లేదు, ఇంకా కూడా దిస్ మ్యాచ్ ఈస్ వెరీ మచ్ అలైవ్. టేక్ ఇట్ ఫ్రమ్ మీ, ఇట్స్ వెరీ మచ్ అలైవ్ నేను చెప్తున్నాను. ఎందుకంటే డకెట్ అండ్ రూట్ అక్కడ స్ట్రైక్లో, రూట్ గొప్ప ఫామ్లో లేడు. బెన్ స్టోక్స్ ప్రతిసారి బాగా ఆడతారని గ్యారంటీ లేదు. హీఈస్ నాట్ ఏ కన్సిస్టెంట్ ప్లేయర్, ఈజ్ గుడ్ ప్లేయర్ బట్ నాట్ ఏ కన్సిస్టెంట్ ప్లేయర్. అండ్ జానీ బేస్టో కూడా ఫామ్లో లేడు. సో రూట్ అండ్ బేస్టో ఫామ్లో లేరు. సో పిచ్ థర్డ్ డే నా బౌలర్స్ కొంత హెల్ప్ డెఫినెట్గా దొరుకుతుంది, మరీ ఎక్కువ కాకపోయినా కొంత వేగరీస్ ఆఫ్ ది పిచ్ బయటపడతాయి థర్డ్ డే నుంచి. సో ఇండియా స్టిల్ హ్యావ్ ఎ ఛాన్స్. అండ్ అశ్విన్ కూడా మ్యాచ్ తర్వాత ఏం చెప్పాడంటే, ఇది 5th డే రోజున ఈ పిచ్ బాగా టర్న్ అవుతుంది అని చెప్పాడు. సో 5th డే రోజున ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేయాల్సి వస్తుంది ఇన్ ఆల్ ప్రాబబిలిటీ. సో 5th డే రోజున ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే వాళ్ళకి అంత ఈజీ కాబోదు. సో ఈవెన్ ఇఫ్ ఇంగ్లాండ్ గెట్స్ ఏ గుడ్ అమౌంట్ ఆఫ్ లీడ్, ఒక 50-60 రన్స్ లీడ్ సంపాదించారనుకుందాం, అది పెద్దగా లెక్కలోకి రాదు. ఎందుకంటే దే హ్యావ్ టు బ్యాట్ లాస్ట్ ఆన్ దట్ వికెట్. ఈ వికెట్ 5th డేనో 4th డే ఈవినింగ్ నుంచి కూడా ఇలాగే ఉంటే మనం ఏం చెప్పలేం. సో మ్యాచ్ ఇస్ స్టిల్ వైడ్ ఓపెన్. ఇండియా పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆడిన వాళ్ళు డకెట్ ఒక్కడే బాగా ఆడాడు. మీరు చూస్తే ఒలిపోప్ కూడా స్కోర్ చేసి 33 అంతో. సో డకెట్ మినహాయిస్తే ఇంగ్లాండ్ బ్యాటర్స్ కూడా పెద్దగా ఎవరు షైన్ కాలేదు. సో వీ నీడ్ నాట్ వరీ. ఈరోజు మార్నింగ్ ఇండియా ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో 2 వికెట్స్ పోగొట్టేసుకున్నారు. బికాస్ కుల్దీప్ ఇస్ నైట్ వాచ్మెన్, తొందరగా ఆండర్సన్కి దొరికిపోయాడు. బట్ జడేజా రూట్కి అవుట్ అయ్యాడు. సిమిలర్ టు హైదరాబాద్ టెస్ట్లో సెకండ్ డే రోజున ఇలాగే జైస్వాల్ రూట్కి రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయినట్టుగా సిమిలర్ ఫ్యాషన్లో జడేజా కూడా అవుట్ అయిపోయాడు. సో దాంతో ఏమనిపించింది, మనకి 400 కూడా రాదులే అని అనిపించింది విత్ న్యూ కమర్ జురెల్. బట్ జురెల్ బ్యాటెడ్ బ్రిలియంట్. జురెల్ చాలా బెటర్ అనిపించాడు అనకూడదు, కానీ భారత్ కంటే చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. చాలా అతను అంత అగ్రెసివ్గా లేడు. మామూలుగా అతను ఐపీఎల్లో ఆర్ఆర్కి ఆడినప్పుడు అగ్రెసివ్గా ఆడతాడు. ఇక్కడ
చాలా సర్కమ్స్పెక్ట్గా ఆడాడు, కాషియస్గా ఆడాడు, ఓవర్ కాషియస్గా కూడా అనిపించింది. ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడుతున్న టెస్ట్ మ్యాచ్లో అతనికి కొంచెం నర్వస్నెస్ ఉంటుంది. బట్ హీ వాజ్ వెరీ వెరీ కాంపాక్ట్, సాలిడ్గా అనిపించాడు డిఫెన్స్ కానీ తను ఆడిన తీరు. ఎందుకంటే డకెట్ కానీ జురెల్ కానీ సర్ఫరాజ్ కానీ స్పిన్ డైట్లో మొన్నటి దాకా స్పిన్ ఆడుతూ వచ్చిన వాళ్ళు, స్పిన్ బౌలింగ్ రెగ్యులర్గా డే ఇన్ అండ్ డే అవుట్ స్పిన్ బౌలింగ్ ఆడేవాళ్ళు. వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఏం కాదు ఇంగ్లాండ్ స్పిన్నర్స్ ఫేస్ చేయడం. అండ్ అశ్విన్ మనకు తెలుసు కదా, అశ్విన్ ఈజ్ వెరీ గుడ్, వెరీ వెరీ కరెక్ట్ బ్యాట్స్మెన్ అశ్విన్. ముఖ్యంగా అతని కవర్ డ్రైవ్స్ చాలా బాగుంటాయి, బ్యూటిఫుల్ కవర్ డ్రైవ్స్ చూసాం మనం. ఇద్దరు చాలా కాషియస్గా లంచ్ ముందు ఇద్దరు కలిసి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తీసుకెళ్లారు. 65 రన్స్ వచ్చాయి మనకి ఫస్ట్ సెషన్, బట్ స్టిల్ మినిమం డ్యామేజ్తో తీసుకెళ్లారు. మనం అన్ఎక్స్పెక్టెడ్గా 400 వైపు వెళ్ళిపోతూ కనిపించాము. సో అది మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్ కదా, 400 రాదనుకున్న స్టేజ్లో. ఎందుకంటే ఫస్ట్ 2 వికెట్స్ తొందరగా, ముఖ్యంగా జడేజా తొందరగా ఉండడంతో మనకి 400 హోప్స్ పోయినాయి. బట్ వీళ్ళిద్దరూ కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్, ఒక 70-75 రన్స్ పార్ట్నర్షిప్ వీళ్ళిద్దరి మధ్య, అది మనకి చాలా ఉపయోగపడిందని చెప్పాలి. సో అశ్విన్ గాట్ అవుట్ ఫర్ 37 అండ్ జురెల్ లుక్ వెరీ గుడ్. ఒక 6 కొట్టిన తర్వాత అతను కూడా ఒక లేట్ కట్ కొట్టబోయి అవుట్ అయిపోయాడు. రెహాన్కి వచ్చిన 2 వికెట్లు కూడా. సో రిస్ట్ స్పిన్నర్స్ ఎప్పుడు కూడా డేంజరస్, రిస్ట్ స్పిన్నర్స్ ఎప్పుడు కూడా దే పికప్ వికెట్స్ ఈవెన్ దో దే గో ఫర్ లిటిల్ బిట్ ఆఫ్ రన్స్. అయితే లాస్ట్ వికెట్కి బుమ్రా అండ్ సిరాజ్ కలిసి ఒక 30 రన్స్ యాడ్ చేస్తారు. దట్ వాజ్ వెరీ వెరీ క్రూషియల్, చాలా క్రూషియల్. 450 నుంచి 435 దాకా 445 దాకా తీసుకెళ్ళారు. ఆ 30 రన్స్ చాలా క్రూషియల్. బుమ్రా వెరీ గుడ్, ఈ ప్లేడ్ సమ్ లస్టీ హిట్స్. సో బుమ్రా కూడా బ్యాటింగ్ చేయడం, మన లోయర్ ఆర్డర్ బాగా ఆడడం మనకి నచ్చిన విషయం. ఎందుకంటే 37, 46 అండ్ ఒక 26 ఫ్రమ్ బుమ్రా. సో ఇది మనకి కలిసి వచ్చింది. 445 ఇస్ ఏ డీసెంట్ స్కోర్. డెఫినెట్గా 500+ చేయాలి పిచ్ పైన. ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిన అడ్వాంటేజ్ తీసుకోవాలంటే 500+ చేయాలి. ఈ పిచ్ మీద మీరు మీ ప్రత్యర్థి మీద మీరు ఎప్పుడు ప్రెషర్ పెట్టగలరు? పిచ్లో ఎలాంటి ఇబ్బంది లేదు, స్కోర్ బోర్డ్ ద్వారా ప్రెషర్ పెట్టగలరు. స్కోర్ బోర్డ్ ప్రెషర్ ఒక్కటే మీ అపోజిషన్ని ఇబ్బంది పెట్టగల పరిస్థితి, కానీ అంత ఇబ్బంది పెట్టే స్కోర్ కాదు అది. బట్ స్టిల్ ఇట్ ఇస్ అ గుడ్ స్కోర్. ఈవెన్ నౌ ఇట్ ఈస్ అ గుడ్ స్కోర్. ఇంగ్లాండ్ ఈజ్ స్టిల్ 230+ రన్స్ ఇన్ ఏరియర్స్. సో వాళ్ళు రేపొద్దున ఒక 2-3 వికెట్లు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కాస్త మాయిశ్చర్ ఉండడం మనం చూస్తున్నాం, పడిపోయినాయంటే దే విల్ బి ఆన్ ది డిఫెన్స్. సో ఇండియా కుడ్ స్టిల్ గెట్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ లీడ్ ఇన్ దిస్ మ్యాచ్. లీడ్ కనుక వస్తే ఇండియా చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉంటుంది. ఇండియా కనుక ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ సాధించగలిగితే చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉంటుంది. సో వెన్ దే స్టార్టెడ్ బ్యాటింగ్, బెన్ టకెట్ వాజ్ ఇన్ సూపర్ ఫామ్. ఈ అబ్సల్యూట్లీ స్మాష్డ్ ఇట్, మామూలుగా స్మాష్డ్ ఇట్. స్క్వేర్ ఆఫ్ ది వికెట్ ఈస్ వెరీ స్ట్రాంగ్. ఎడాపెడ అంటే మన ఎడాపెడ ఇలా కొడుతున్నాడు, దాన్ని రివర్స్ స్వీప్లు కొడుతున్నాడు, మామూలు స్వీప్లు కొడుతున్నాడు, కట్ షాట్స్ కొడుతున్నాడు. ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఆన్ స్క్వేర్ ఆఫ్ ది షార్ట్ ప్లేయర్స్ ఎప్పుడు కూడా దే ఆర్ వెరీ గుడ్ స్క్వేర్ ఆఫ్ ది వికెట్ ఉంటారు. సో వాళ్ళు చాలా ఎఫెక్టివ్ బ్యాటింగ్ చూసాం అతని నుంచి. సో హీ వాస్ ఎవరిని బుమ్రాని సిరాజ్ని ఏడాపడ దంచి కొట్టేశాడు నిజంగా. సో అతను ఆడుతున్న తీరు, క్రాలీ లాస్ట్ టెస్ట్లో అంత బాగా, క్రాలీ ఎందుకో అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. అండ్ ఈ ట్రై టు స్వీప్ అశ్విన్ అండ్ టాప్ ఎట్ తీసుకుంది. అండ్ గుడ్ క్యాచ్ ఇన్ షార్ట్ ఫైన్ లెగ్ బై రజత్ పాటీదార్ టు గివ్ అశ్విన్ ఇస్ 500th వికెట్. సెలబ్రేషన్ నిజంగా చాలా బాగా అనిపించింది అశ్విన్ సెలబ్రేషన్, ఎందుకంటే వెల్ డిజర్వ్డ్ ల్యాండ్ మార్క్ ఫర్ దిస్ గ్రేట్ సర్వెంట్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. సో అశ్విన్ 500 వికెట్స్ వచ్చిన తర్వాత అలీ పోప్ కూడా మంచి టచ్లో కనిపించాడు. వైజాగ్లో అంత బాగా అనిపించలేదు, కానీ ఇక్కడ మంచి టచ్లో కనిపించాడు. ఒక మత్స్యంత్రం షాట్ కొట్టాడు, కళ్ళు మూసుకుని మత్స్యంత్రం ఇట్లా చూడకుండా కొట్టినట్టు, గిల్ స్కూప్ లాంటిది, కానీ వితౌట్ హ్యావింగ్ అన్ ఐ ఆన్ ద. సో హీ వాస్ లుకింగ్ గుడ్ యాక్చువల్లీ. బట్ ఇండియా ఇక్కడ ఒక మంచి పని ఏం చేశారంటే, ఒక ఎలాగైతే బెన్ స్టోక్స్ రోహిత్ మీద ఒక స్ట్రాటజీ ప్లే చేశాడు, షార్ట్ బాల్ టాక్టిక్. అలాగే సిరాజ్ వాజ్ బ్రాట్ ఇన్. సిరాజ్ 5 షార్ట్ బాల్స్ వేసాడు, ఇద్దరికి షార్ట్ బాల్స్. ఒక బాల్ అయితే పోప్ ఫేస్కి తగిలింది. సో షార్ట్ బాల్ వేసి ఒక బాల్ స్లైట్లీ ఫుల్లర్ వేసాడు. అతను వాబుల్ సీమ్, సో అది వేసాడు. ఆ బాల్ కట్ బ్యాక్ అయ్యి అండ్ హీ వాస్ కాట్ ఇన్ ఫ్రంట్. అలీ పోప్ని అవుట్ చేశాడు. అది చాలా ఇంపార్టెంట్ వికెట్. అది డిఆర్ఎస్కి వెళ్ళారు, డిఆర్ఎస్ కేమ్ ఇన్ అవర్ ఫేవర్. సో దట్ వాస్ క్రూషియల్ బ్రేక్ త్రూ చాలా. ఇక్కడ అలీ పోప్ లుక్ వెరీ డేంజరస్. సో అది పరిస్థితి. సో ఇంగ్లాండ్ 207, డ్రూ రూట్ ఈస్ దేర్ లుకింగ్ నాట్ వెరీ కంఫర్టబుల్.
అండ్ జో రూట్ డజంట్ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ రికార్డ్ అగేన్స్ట్ బుమ్రా మనకు తెలుసు. సో థర్డ్ డే రోజున ఫస్ట్ అవర్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అవర్లో ఒక 2 వికెట్లు మనం తీస్తే ఇండియా విల్ బీ ఇన్ ఎ గ్రేట్ పొజిషన్. ఇప్పటికీ ఓన్లీ మన డకెట్ వికెట్ చాలా క్రూషియల్ అవుతుంది, కానీ డకెట్ రేపు కూడా ఇలాగే ఇదే జోరుతో ఆడతాడని ఏం లేదు. ఎందుకంటే వెన్ యూఆర్ ప్లేయింగ్ దట్ కైండ్ ఆఫ్ హై రిస్క్ గేమ్ యూ కెన్ ఆల్వేస్ గెట్ అవుట్. చెప్పాను కదా, లాస్ట్ ఓవర్ ఆఫ్ ది డే కూడా అతను ఈ వాజ్ ఆల్మోస్ట్ కాట్ ఇన్ ఫ్రంట్. అలాగే బుమ్రా యార్కర్ ఒకటి కూడా ఆల్మోస్ట్ చాలా క్లోజ్, బట్ అది బ్యాట్ తగిలి వెళ్ళినట్టుగా అంపైర్ డిసైడ్ చేసి నాకైతే అలా అనిపించలేదు. ఎందుకంటే బ్యాట్ వాజ్ అట్ ది సేమ్ టైమ్ వాజ్ హిట్టింగ్ ది గ్రౌండ్. సో బ్యూటిఫుల్ యార్కర్ కూడా మిస్ అయ్యింది. సో ఆ హై రిస్క్ గేమ్ ఆడేటప్పుడు అతను 200 కొడతాను నాకైతే నమ్మకం లేదు. 200 అయితే కొట్టాడు, ఎందుకంటే చాలా హై రిస్క్ గేమ్ ఆడుతున్నారు కదా. సో వాళ్ళ బాల్ టాక్టిక్ ఈ పిచ్ మీద, ఎందుకంటే బెస్ట్ పిచ్ టు బ్యాట్ ఆన్ సో ఫార్ ఇన్ దిస్ టూర్, బాగా సూట్ అయింది వాళ్ళకి. అందుకే 35 ఓవర్స్లో 200+ కొట్టేశారు. బట్ రేపు కూడా వాళ్ళు దే విల్ గో హార్డ్ ఆన్ ఇండియన్ బౌలర్స్, బట్ స్టిల్ మనకి లీడ్ వచ్చే అవకాశం ఉంటుంది రేపు కనుక మన బౌలర్స్. కుల్దీప్ వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్, జడేజా వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్, బట్ టుమారో ఇస్ ఎ డిఫరెంట్ డే. దే విల్ కమ్ విత్ డిఫరెంట్ టాక్టిక్స్. ఐ థింక్ థర్డ్ డే రోజు ఐఎమ్ వెరీ ఆప్టిమిస్టిక్, వెరీ ఆప్టిమిస్టిక్. టెస్ట్ ఈస్ స్టిల్ వెరీ ఓపెన్. పిక్చర్ అభి బాకీ హై అన్నట్టు ఇంకోటి చెప్పాలి ఏంటంటే ప్రొఫెసర్ అశ్విన్ అంటాం కదా మనం. ఒకసారి డేంజర్ ఏరియాలోకి రన్ చేస్తున్నాడు, బ్యాటింగ్ చేస్తున్నాడు అంటే ఎంపైర్తో ఆర్గ్యూ చేశాడు. మనకి అంతకుముందు ఒక మీమ్ కూడా మీరు చూస్తుంటారు, రూల్ నెంబర్ 32 క్లాస్ నెంబర్ సోన్స్ ప్రకారం వాట్ డెడ్ ఇట్ వాస్ నాట్ రాంగ్. ఎందుకంటే ఒక 3 మీటర్లో 5 మీటర్లో కొంత దూరం వరకు బ్యాట్స్మెన్ మిడిల్ ఆఫ్ ది పిచ్ రన్ చేయొచ్చు. నేను ఆ లోపలే రన్ చేశానని చెప్పాడు. నాకు భలే నవ్వొచ్చింది ఆ విషయం చూస్తే. ఎందుకంటే ఈ మధ్యన ఒక చూసాం ఎంపైర్ ఏదని చెప్తే ఎస్ఆర్ అన్నాడు అశ్విన్, he will definitely argue because he knows rules very well. So Professor Ashwin was once again on view. He batted well. He and Jurel batted well. So Jurel kept also well. అది కూడా చెప్పాలి నేను. కీపింగ్ కూడా చాలా బాగుంది. అండ్ మెరుపు స్టంపింగ్స్, అది అంటే బ్యాట్స్మెన్ వాజ్ వెల్ విత్ ఇన్ ద క్రీజ్, బట్ ఆ మెరుపు స్టంపింగ్స్, లైట్నింగ్ స్టంపింగ్ అతను చేయడం అనేది మనం చూసాం. ఈజ్ గ్యాదరింగ్ ఈజ్ గుడ్. సో ఫార్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్. ఈజ్ లుకింగ్ ద పార్ట్ అని నాకు అనిపించింది. సో పిక్చర్ అవి బాకీ హై, డోంట్ గెట్ డిజార్టెడ్. Duckett will not get 200. Take it from me. 200 చేస్తే just troll me.